అందుకనే ఈరోజు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినాం. గౌరవ చైర్మన్ గారికి, గౌరవ డిప్యూటీ సభ్యులకు, అలాగే గౌరవ కోఆప్షన్ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమర్థవంతంగా 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించిన వారికి మరి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని, తిరిగి ప్రజా జీవితంలో వారు అనునిత్యం ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలని ఆ శక్తి భగవంతుని ఇయ్యమని కోరుతూ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం, నిన్న షాద్నగర్లో ఒక దళిత మహిళ సునీత అనే మహిళ మీద పోలీస్ అధికారులు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ ఉన్న ఇది సభ్య సమాజం అందరూ కూడా ఖండించాల్సిన విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు